ధృవ సినిమా చూశాక దర్శకుడు సురేందర్ రెడ్డి పట్టుబట్టి మరీ ఒరిజినల్ వెర్షన్ విలన్ అరవింద్ స్వామినే ఎందుకు ఒప్పించాడో క్లియర్గా అర్థమవుతుంది. ధృవ మూవీ తీస్తోంది గీతా ఆర్ట్స్ సంస్థ. సురేందర్ రెడ్డి మాత్రం అరవింద్ స్వామి లేకుండా తన నుంచి క్వాలిటీ ప్రొడక్ట్ ఆశించకండి అని తేల్చి చెప్పేశాడు. దీంతో అల్లు అరవింద్ రాజీ పడే ధోరణి కనపరచకుండా అరవింద్ అడిగిన పారితోషికం ఇవ్వడానికి రెడీ అవ్వడము, ఇక మరో ఆప్షన్ లేక అరవింద్ స్వామి ఓకే చెప్పడం వెంటనే జరిగిపోయాయి. దాని పాజిటివ్ రిజల్ట్ సినిమా హాల్స్లో కనిపిస్తోంది. చెర్రీకి దీటుగా విలనిజాన్ని పండించిన అరవింద్ స్వామి గురించి మాట్లాడుకోని ప్రేక్షకుడు లేడు. ఇప్పుడు ధృవ బ్లాక్ బస్టర్ కావడంలో అరవింద్ స్వామి పాత్ర ప్రభావం ఎంతుందో అందరికీ అర్థమైంది. దీంతో ఇప్పుడు తెలుగు అగ్ర నిర్మాతలు తమ సినిమాలో విలన్గా చేయటం కోసం అతన్ని అప్రోచ్ అవుతున్నారు. కానీ అరవింద్ స్వామి మాత్రం రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేది లేదు అంటున్నాడు. దాదాపు ఒక అగ్ర యూత్ హీరో తీసుకునే దాంట్లో సగానికి పైగా డిమాండ్ చేస్తూ పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాడు. ధృవ స్టోరీలో అరవింద్ బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా సింక్ అయింది కాబట్టి ఆ ఎఫెక్ట్ స్క్రీన్ మీద కనిపించింది. అదే మ్యాజిక్ ప్రతిసారి రిపీట్ అవుతుంది అనుకోవడం అమాయకత్వమే అవుతుంది నిర్మాతలదైనా అరవింద్ స్వామిదైనా. సో ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే, మరీ అత్యాశకు పోకుండా మంచి ఆఫర్స్ని ఒప్పేసుకుని సినిమాలు చేసుకుంటే టాలీవుడ్ ఏ రేంజ్లో నెత్తి మీద పెట్టుకుంటుందో అక్షరం ముక్క తెలుగు రాని ముఖేష్ ఋషి, షాయాజీ చిండే, సోనూ సూద్ లాంటి వాళ్ళకి బాగా అనుభవం. అప్పట్లో అమరీష్ పూరి కూడా బిజీ నటుడు సైతం హిందీలో నిర్మాతలు తన కోసం క్యూ కడుతున్నా తెలుగు సినిమాలో యాక్ట్ చేయడానికి పడి చచ్చేవారు. ఆయన స్వంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకునేంత మమకారం తెలుగు మీద. కన్నడ ప్రభాకర్ కర్ణాటకలో స్టార్ హీరో అయినా ఇక్కడ లెక్కలేనని సినిమాలో విలన్గా చేశాడు. అందుకే అన్నది పేరుకు పేరు డబ్బుకు డబ్బు ఆలోచించవయ్యా అరవింద్ స్వామి అంటున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీ.